హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. సో ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పొటాటో ఫింగర్స్ అనమాట. చాలా క్విక్గా చేసుకునే రెసిపీ, సింపుల్ ప్రాసెస్ అండ్ సింపుల్ స్టెప్స్. సో చాలా క్రిస్పీ, క్రంచీ, యమ్మీ. సో చూసారు కదా, సౌండ్ కూడా ఎంత క్రంచీగా వస్తుందో. ఇంత యమ్మీ బ్యూటిఫుల్ రెసిపీ అనేది ఎలా చేసుకోవాలో లేచిగా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను 1 కప్ అటుకులు అయితే తీసుకున్నాను. సో వీటిని చక్కగా మనం పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుని మెత్తగా పక్కన పెట్టేసుకుందాము. సో నెక్స్ట్ వచ్చేసి ఒక 5 to 6 పొటాటోస్ అనేవి చక్కగా వాష్ చేసేసుకుని వాటిని హాఫ్కి కట్ చేసుకుని వాటర్లో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని 2 to 3 విజిల్స్ అనేది వేయించేసుకుందాం, మెత్తగా ఉడికించేసుకుందాము. సో బాయిల్ అయిపోయిన పొటాటోస్ చల్లారిన తర్వాత తొక్క అనేది తీసేసి ఇలా ఫోర్క్ సహాయంతో లేదా పొటాటో స్మాషర్ సహాయంతో ఇలా చక్కగా అంతా స్మాష్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో మనం చిన్నగా చాప్ చేసిన కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కూడా వేసుకుందాము. సో కొంచెం మిరియాల పౌడర్ అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అనమాట. ఇవి యాడ్ చేసి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. అండ్ ఆల్రెడీ పక్కన పెట్టుకున్న అటుకుల పౌడర్ కూడా యాడ్ చేసేసుకుందాము. సో ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం దీన్ని మిక్స్ చేసేసుకుందాము. అండ్ మీ దగ్గర చాట్ మసాలా కానీ మ్యాగీ మసాలా వేరేది ఏదైనా మంచి టేస్ట్ వచ్చే మసాలా ఏది ఉన్నా సరే మీరు యాడ్ చేసుకోండి. అండ్ చక్కగా సాఫ్ట్ డౌ లాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుందాం దీన్ని. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్ కింద తీసుకుని ఇలా ఫింగర్ షేప్లో మనం చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అన్నీ కూడా అలా చక్కగా పక్కన పెట్టేసుకుందాము. అండ్ ఇప్పుడు వచ్చేసి ఒక కడాయిలో ఆయిల్ తీసుకుని ఆయిల్ చక్కగా హీట్ చేసుకుందాము. సో హీట్ అయిన తర్వాత ఈ ఫింగర్స్ అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఆయిల్లో డిప్ చేసేసుకుందాము. సో ఫ్లేమ్ వచ్చేసి లో ఫ్లేమ్లో పెట్టకూడదు, ఎందుకంటే పెట్టిన వెంటనే ఆయిల్లో పొటాటోస్ అన్నీ వేసిన తర్వాత అదంతా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట, విడిపోతుంది. అలాగని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు, ఎందుకంటే లోన వేగకుండా పైన అనేది కంప్లీట్గా వేగిపోయి లోన మెత్తగా అలాగే ఎండిపోద్ది. సో మనకి చక్కగా క్రిస్పీ అండ్ క్రంచీగా రావాలి అని చక్కగా వేగాలి అని అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేపుకుందాము. అండ్ వేసిన తర్వాత 1 minute or 2 minutes తర్వాత మాత్రమే గరిటె పెట్టి కలపండి, వెంటనే కలపొద్దు. సో ఇదే విధంగా అన్ని ఫింగర్స్ కూడా చక్కగా ఫ్రై చేసేసుకుని యమ్మీగా మీకు నచ్చిన టొమాటో సాస్, చిల్లీ సాస్ దేంతో కలితే దాంతో చక్కగా ఎంజాయ్ చేయండి. అండ్ చూసారు కదా మంచి క్రంచీ సౌండ్ ఎంత బాగుందో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఫ్యూచర్లో పెట్టిన ఏ వీడియో అప్డేట్ అయినా సరే మీకు తప్పకుండా చేరుతుంది. నా వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే, నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, ఆల్ ఆప్షన్ నొక్కండి, అందులో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఫ్యూచర్లో పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు తప్పకుండా రీచ్ అయ్యేలాగా ఉంటుందన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ ఇంటి వంట బై అను. థ్యాంక్ యూ.